పార్టీ తరఫున ధర్నా చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడే ఇదే కలెక్టరేట్ గేట్లో మేమంతా ధర్నా ఎండల్లో నిలబడి చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఫ్లెక్సీ వేసి ఉన్నారు. రైతులకు ఏమేం చేస్తూ ఉన్నారు, ఎంత ధర ప్రకటించి ఉన్నాము, ఏం జరుగుతుందని. ఈరోజు ఫ్లెక్సీ చేయండి. అరటికి ఎంత ధర ఇస్తున్నారో మీరు ఫ్లెక్సీ చేయండి. మొక్కజొన్న కనీస మద్దతు ధర ఎంత ఉందో మీరు ఫ్లెక్సీ చేయండి. ఈ రోజు కొంటున్న ధర ఏందో చెప్పమనండి. గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఉన్న ధర ఏందో చెప్పండి. మీరు మొక్కజొన్న కావచ్చు, కందులు కావచ్చు, వరి కావచ్చు, రైతులు నాశనం చేస్తున్నారు మీరు. ఇవన్నీ కూడా మేమేమి గుంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇదే జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు పెట్టిన సందర్భం ఉంది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, అలాగే కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టిన సందర్భం ఉంది. PDDRగా ఆ ప్రభుత్వంలో నేను కొన్న సందర్భం కూడా ఉంది. ఇవాళ ఎందుకు మీరు ఆ పని చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. ఇంకొక వాస్తవమైన విషయం ఏంటంటే, ఈ జిల్లాలో పండించే పంటల్లో 90 నుంచి 95% పంట బయటకు వెళ్లాల్సిందే కానీ ఇక్కడ వినియోగానికి పనికిరాదా. ఏదైనా సరే అరటిపళ్ళు మనం పండించడం మనం తినలేం, టమాటాలు అన్ని కూడా మనం వాడలేము. ఇవన్నీ ఇప్పుడున్న ఇబ్బందులు. అందువల్ల ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి ఆదుకోవాలి. ఏదైతే కనీస మద్దతు ధర అంటే ఏంటంటే దానికంటే తక్కువ ఇస్తారు, రైతు ఇబ్బంది పడతాడని కదా ప్రభుత్వం ప్రకటించి ఉంటుంది. ఆ ధర దగ్గర మీరు కొని తీరాలి. ఎప్పుడో మీరు 15 రోజులకు 16 రోజులకు కొంటామంటే ఈ లోపు చాలా నష్టం అవుతుంది. జస్ట్ మిమ్మల్ని వ్యాపారం చేయమని మేము అడగట్లేదు. ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేస్తున్నాం. అది ఏ ప్రాంతాల్లో అనేది మీరు ప్రకటిస్తే ధైర్యంగా రైతు అమ్ముకోకుండా ఉంటాడు. ఇప్పుడే పక్క రాష్ట్రాలకు వెళ్ళి రైతు చాలా ఇబ్బందుల్లో పడుతున్నాడు అమ్ముకోవడం విషయంలో. అందువల్ల మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. వచ్చే సోమవారం రోజునే కళ్యాణదుర్గంలో కూడా RDO ఆఫీస్ ముందు ఇదే పంటల మీద కనీస మద్దతు ధరతో కొనాలనే విషయం పైన మేము ధర్నాకు కూడా దిగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.